కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ సీఎం జగన్ సెక్యూరిటీ వైఫల్యంపై వైసీపీ నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పోలీసులు ఆయనకు సరైన భద్రత కల్పించట్లేదని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు పొదిలి రెంటపాళ్ల పర్యటనల్లో జరిగిన పరిణామాలపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. అయితే జగన్ పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని, ఆయన ప్రజల్లోకి రాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని పదే పదే ఆరోపణలు చేస్తున్న వైసీపీ ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లింది. వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు గవర్నర్ ని కలిశారు. జగన్ కు Z+ కేటగిరీ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారు పల్నాడు పర్యటనలో జగన్ కి Z+ కేటగిరీ భద్రత కల్పించలేదని, సరైన భద్రత కలిగి ఉంటే సింగయ్య మరణం జరిగేది కాదని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు గవర్నర్ కు తెలిపారు. రెంటపాళ్ల పర్యటనలో జగన్ కు Z+ కేటగిరీ భద్రత కల్పించకపోగా సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమంటూ రచ్చ చేస్తున్నారని, జగన్ పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాటుని చేయలేదు? అది మీ బాధ్యత కాదా? తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంతే. కాన్వేలో ఉన్న వెహికల్ కానీ, లేదంటే ఎస్కాట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడ ఉన్న రోప్ పార్టీ కానీ, మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. Z+ కేటగిరీ సెక్యూరిటీ కోసం జగన్ ఇప్పటికే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఈ కేసును జూలై 15న మరోసారి విచారిస్తామని హైకోర్టు వాయిదా వేసింది. పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న యాత్రలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆంక్షలు పెట్టి జగన్ బయటకు రాకుండా చూడాలన్నారు ఏపీ PCC చీఫ్ షర్మిల. అది కూడా 100 మందికి పర్మిషన్ ఇస్తే ఈయన 1000 మందితో పోవడమట. అది కూడా ఒక బల ప్రదర్శన కోసమే. ఇలా ఏం చేసినా బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రయత్నంలోనే నిన్న 2 ప్రాణాలు పోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే పడి ఆయనను పక్కకు లాగేసి కనీసం ఆయనను పట్టించుకోకపోతే ఆ ప్రాణం కొంతసేపు అల్లాడి పోయింది, చనిపోయాడు. ఇవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఈ బల ప్రదర్శన యాత్రలని నిషేధించారు. మొత్తానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల ప్రదర్శన యాత్రలు చేయటానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించకుండా జగన్ పర్యటనలో అడ్డుకోవాలని చూస్తుందని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే, జగన్ యాత్రలపై ఆంక్షలు పెట్టడాన్ని షర్మిల కోరడంపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.